బాప్తిసం తీసుకున్నా కూడా నువ్వు ఇంకా సినిమాలు ఎందుకు చూస్తున్నావు? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీ ఫోన్లో ఎందుకు బూత్ సినిమాలు చూస్తున్నావు? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు వెళ్ళకూడని స్థలాలకు ఎందుకు నువ్వు వెళ్తున్నావు? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా తప్పుడు రిలేషన్స్ పెట్టుకోవడానికి నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందలేదు. మారు మనసు పొందిన తర్వాతే బాప్తిసం తీసుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంతే, నువ్వు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క మనసు మారిపోద్ది కాబట్టి, తన పాపాన్ని అసహించుకుంటాడు కాబట్టి మరలా ఆ వ్యక్తి పాపంలో బ్రతకలేడు, పాపంలో మరలా జీవించలేడు. కాబట్టి ఆ వ్యక్తి పాపం చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు అని బైబిల్లో ఉంది. బాప్తిసం తీసుకుని తాగుతున్నావంటే, నువ్వు బాప్తిసం తీసుకుని గొడవలు ఆడుతున్నావంటే, బాప్తిసం తీసుకుని నువ్వు ఇంకా లోక సంబంధమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు బాప్తిసం మాత్రమే తీసుకున్నావు, కానీ నువ్వు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, పాపాన్ని అసహించుకుంటాడు. పాపం నీకు ఎంతగా అసహ్యం కలుగుద్దంటే, అది నా దేవునికి నన్ను దూరం చేస్తుందనే భయం నీలో వస్తుందన్నమాట. పాపాన్ని ఇష్టపడుతున్నాడంటే, పాపపు ఆలోచనలకు ఏమాత్రం త్రావిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మారు మనసు పొందలేదు, బాప్తిసం మాత్రమే తీసుకున్నాడు.